నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఈ నెల 12న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను బీబీనగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి డీఎస్పీ రవీందర్ వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 30 గ్రాముల బంగారు పుస్తల తాడు, ఒక పల్సర్ బైక్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాకు చెందిన సింహాద్రి గంగాధరప్ప కాగా కర్ణాటకకు చెందిన జంగాల శివరాజ్ ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12న బాధితురాలు కుక్క తోపు అండాలు ఇంటి వద్దకు బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చారు. వృద్ధురాలిని మీకు పెన్షన్ వస్తుందా, ఉచిత బియ్యం వస్తుందా అంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఉచిత బియ్యం మీకు రావాలంటే ఫోటో తీయాలని, అందుకు మెడలో ఉన్న బంగారు పుస్తల తాడు పక్కకు తీయమని మభ్యపెట్టారు. బంగారం పుస్తల తాడు పక్కకు పెట్టగానే సదరు బాధిత మహిళను పక్కకు నెట్టి బైక్ పై ఉన్న మరో నిందితుడితో కలిసి పారిపోయారు. పక్కా సమాచారంతో నిందితులను నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వీరిపై గతంలో వారి స్వంత రాష్ట్రాల్లో కేసు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఎస్హెచ్ఓ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు టీంలు ఇమీడియట్గా స్పాట్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సీన్ పోయి అక్కడ ఎంక్వైరీ చేస్తే ఈ 65 years లేడీ, ఆమె హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉంటారు. ఓన్లీ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మాత్రం ఆ ఇంట్లో ఉంటారు. ఒక 2 persons ఇద్దరు వచ్చేసి తెలుగులో మాట్లాడతారు. వాళ్ళు ఇద్దరు కూడా వచ్చేసి మీకు పెన్షన్ వస్తుందా అని అడుగుతారు లేడీని. అయితే నాకు వస్తుందయ్యా అని చెప్తుందమ్మా మంచిగా. వాళ్ళు తెలుగు తెలుగు సమాధానం చెప్తుంది. అయితే మీకు ఫ్రీ రైస్ వస్తలేనట్టుంది, గవర్నమెంట్ నుంచి ఫ్రీ రైస్ కూడా మేము సప్లై చేస్తున్నాం, మీకు వస్తలేనట్టుంది. అవును వస్తలేదంటే అయితే దానికి సంబంధించి ఒక ఐడి కార్డు అవసరం ఉంటుంది, దానికి ఒక ఫోటో అవసరం ఉంటుంది. అంటే ఫోటో ముందర ఆగిందంటే సరే ఫోటో తీయాలంటే నీ మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైన్ ఏదైతుందో తీయాల్సి వస్తుంది, అప్పుడైతే ఎందుకంటే గోల్డ్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్తే వాళ్ళ మాటను నమ్మేసి ఆ లేడీ ఎవరైతే పిటిషనర్ లేడీ ఉందో ఇమ్మీడియట్ తీసి ఇంట్లో పెట్టడం జరుగుతుంది. సరే ఫోటో దిగదామని వెళ్ళే క్రమంలోనే ఒక అతను ఇంట్లో ఉంటాడు, ఇంకో అతను బైక్ పైన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇమ్మీడియట్గా ఫోటో తీయకుండా లేడీని నెట్టేసి అక్కడ ఉన్నటువంటి చైన్ తీసుకుని బయటికి పరిగెత్తుకొచ్చేసి బయట వెయిట్ చేస్తున్నటువంటి బైక్ పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇద్దరు కలిసి పారిపోవడం జరిగింది. దీనిపైన మేము స్నాచింగ్ కేసు రిజిస్టర్ జరిగింది. మా డిస్టిక్ ఎస్పీ మన అక్షాంత్ సార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు భువనగిరి డివిజన్ సంబంధించినటువంటి ఇతర పోలీసులు భువనగిరి రూరల్ అండ్ భువనగిరి టౌన్ నుంచి కూడా కొద్దిగా స్టాఫ్ని తీసుకొని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, రమేష్ మిగతా ఎస్ఐలు ఒక 3 టీమ్స్ తయారు చేయడం జరిగింది. ఈ 3 టీంలు కూడా గత 15 days నుంచి కాన్సన్ట్రేషన్గా మాకున్నటువంటి ఈ సీసీ కెమెరాస్ అవైలబిలిటీ అండ్ టవర్ డంపు అనాలిసిస్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని విధాలుగా 360 degrees మేము అంతా కూడా అనాలిసిస్ చేసేసి నిన్న సాయంత్రం వీళ్ళిద్దరిని కూడా అప్రిహెన్షన్ జరిగింది. వీళ్ళు వచ్చేసి ఒక అతని పేరు సింహాద్రి, ఇతని ఏజ్ 33 years, ఇతను ఆటో డ్రైవర్ పనిచేస్తాడు. నేటివ్ ఆఫ్ సత్యసాయి డిస్టిక్ లేపాక్షి ఏరియా చెందినటువంటి వాడు. ఇంకో అతను శివరాజు, ఇతను 38 years, ఇతను చిక్బగ్లూర్ కర్ణాటక స్టేట్కి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్. వీళ్ళు మెయిన్ ఏంటంటే మనం విలేజ్లో చూస్తూ ఉంటాము, ఈ మూలికలు ఆయుర్వేద మూలికలు అమ్ముతూ ఉంటారు, అట్లాంటి వృత్తి వీళ్ళది. ఈ ఏరియా పైన కొద్దిగా వీళ్ళకి టోపోగ్రఫీ పైన కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఒక బైక్ పైన పల్సర్ పైన అనంతపూర్ డిస్టిక్ ఏదైతే బార్డర్ మన సత్యసాయి డిస్టిక్ ఉందో అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ బీబీనగర్ పైన వాళ్ళకి అవగాహనతో అక్కడ వచ్చేసి ఆ లేడీని ఉమెన్ ఏదైతే పిటిషనర్ ఉందో ఆమెను మభ్యపెట్టలు పెట్టి ఈ విధంగా అఫెన్స్ చేయడం అనేది జరిగింది. ఈ అఫెన్స్లో థెఫ్ట్ అయినటువంటి గోల్డ్ చైన్ ఏదైతుందో ఈ 3 tolas గోల్డ్ మంగళసూత్రం కూడా మేము రికవర్ చేసినాం. ఈ అఫెన్స్లో యూజ్ చేసినటువంటి బైక్ కూడా మనం రికవర్ చేసినాం. వీళ్ళిద్దరు కూడా మా కష్టాలు ఉన్నారు. వీళ్ళ హిస్టరీ చూసినట్లయితే వీళ్ళకు పాస్ట్ హిస్టరీ కూడా ఉంది. కర్ణాటక స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు ఒక 6 offenses ఇప్పటి వరకు కన్ఫ్యూజ్ చేశారు. ఆల్రెడీ జైలుకు కూడా 3 times వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మాకు ఉన్నటువంటి సమయభావం వల్ల వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇద్దరిని కూడా రిమైండ్ చేసి తర్వాత నెక్స్ట్ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వీళ్ళపైన కేసెస్ ఏమైనా ఫర్దర్ కేసెస్ ఉన్నాయని చెప్పి మేము ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తాం. పబ్లిక్ ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది, ఫ్రీ వస్తుందని చెప్పి ఎవరైనా చెప్తే నమ్మొద్దు. ప్రతి ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోవాలా. ఇట్లాంటి వృద్ధ దంపతులు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి ఎవరైనా వచ్చినప్పుడు పక్క ఇంటి వాళ్ళకి చెప్పడం, ఇట్లా వచ్చిందని చెప్తే వాళ్ళు కూడా కొద్దిగా అలర్ట్ అవుతారు. పబ్లిక్ అందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఈ సీసీ కెమెరాస్ అన్నది కూడా మనకు చాలా అవసరం. ఈ చిన్న ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకున్నట్లయితే ఈ సీసీ కెమెరా మనకు ఎంతో క్లూగా వచ్చింది. అందరూ కూడా భువనగిరి అండ్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి సీసీ కెమెరా పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అది దీనివల్ల నేరాలు కావడమే కాకుండా ఒకవేళ బై మిస్టేక్ అయినా కూడా మనకు
డిటెక్షన్ కూడా మనకు ఎంతో హెల్ప్ అవుతుందని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా అప్రమత్తంగా ఉండాలని ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.